పెద్దాపురంలో బీజేపీ ఆధ్వర్యంలో సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. పెద్దాపురం భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు సంవిధాన్ గౌరవ్ అభియాన్ లో భాగంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల, భారత రాజ్యాంగం పట్ల తమ పార్టీకి ఉన్న గౌరవం, నిబద్ధత తెలిసేలా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నట్లుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, సంవిధాన్ గౌరవ్ అభియాన్ ఇన్ఛార్జ్ గోరకపూడి చిన్నయ్య దొర, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దుర్గా మోహన్ రావు, రాష్ట్ర సీనియర్ నాయకులు సుంకవిల్లి బాపిరాజు, రాష్ట్ర నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొక్కిలిగడ్డ గంగరాజు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం పట్టణ బీజేపీ అధ్యక్షులు బోలిశెట్టి రామ్కుమార్, పెద్దాపురం మండల అధ్యక్షులు పోతుల ప్రభాకర్, సామర్లకోట పట్టణ అధ్యక్షులు పుప్పాల నాగగోవింద్, సామర్లకోట మండల అధ్యక్షురాలు పెంకే పుష్పలత, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మనం జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో అమిత్ షా గారు ఒక స్పీచ్లో చెప్తూ ఉన్న అంశాన్ని వారు కాంగ్రెస్ పార్టీ వారు దాన్ని రకరకాలుగా తిప్పి మార్చి ఏదో టార్గెట్ చేసినట్టు అంబేద్కర్ గారిని మనం ఏదో అన్నామని చెప్పేసి అమిత్ షా గారు ఏదో కామెంట్ చేసినట్లుగా దాన్ని దేశం అంతా కంప్లైంట్ అయిపోయిందని చెప్పేసి పుస్తకాలు అంటే ఇది రాజ్యాంగం అనే పుస్తకం అంటే మనకి భగవద్గీతతో సమానం. దాని చేతులతో తిప్పుతూ ఊపుతూ పార్లమెంట్లోనే ఊపుతూ చాలా దారుణంగా ప్రవర్తించినటువంటి జరిగింది. దీనికి వ్యతిరేకంగా అసలు వాస్తవంగా ఏం జరిగింది, అసలు వాస్తవంగా అంబేద్కర్ గారికి మనం ఏ విధమైనటువంటి గౌరవిస్తున్నాం, మనం ఏ విధంగా అంబేద్కర్ గారి వెనకాల వారి అడుగుజాడలో మన పార్టీ కూడా నడుస్తుంది అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా అంబేద్కర్ గారు ఆ రోజు జరిగినటువంటి 1950లో వచ్చినటువంటి ఆ రోజు ఉన్నటువంటి రిపబ్లిక్ డే అని మనం ఇవాళ సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదండి. ఎందుకని సెలబ్రేట్ చేసుకుంటున్నాం? ఆ రోజు కాన్స్టిట్యూషన్ కంప్లీట్ అయ్యి మన చేతికి ఒక పుస్తక రూపంలో బయటకు వచ్చింది. దాంట్లో వారు చెప్పినటువంటి ప్రతి అంశం బేస్ చేసుకుని దాన్ని అందరం కూడా ఇప్పుడు కూడా నడుస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ దాదాపు 86 సార్లు అమెండ్మెంట్స్ చేస్తే, అంటే మార్పులు చేస్తే, మన పార్టీ చేసింది 23 సార్లు. 23 సార్లు కూడా పబ్లిక్ ఉపయోగించేటువంటి అంశాలు. 86 సార్లు కాంగ్రెస్ పార్టీకి ఉపయోగించుకోవడానికి చేసినటువంటి పనులు. సో అంబేద్కర్ గారిని మనం ఎక్కువగా గౌరవిస్తాం. అంబేద్కర్ గారికి ఆ రోజు పార్లమెంట్ నుంచి మరొకసారి ఆయన ఎంపీగా పోటీ చేద్దాం అనుకుంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలి, ఆయన ఇండివిజువల్గా పోటీ చేశారు. అప్పుడు ఆయన కోసం ప్రత్యేకంగా పోటీ పెట్టి ఆయన దగ్గర ఉన్నటువంటి నెహ్రూ గారు సొంత పిఏ గారిని తీసుకెళ్ళి ఆయన మీద అపోజిషన్గా పెట్టారు మహారాష్ట్రలో. ఆ ఎన్నికల్లో ఏదో విధంగా అంబేద్కర్ ఓడించిన నెహ్రూ గారు కూడా క్యాంపెయినింగ్ చేస్తారు, ఆయన ఓడించారు. రెండోసారి కూడా అదే చేశారు. మూడోసారి అంబేద్కర్ గారికి రాజ్యసభలో స్థానం దొరికింది. ఆ రోజు జనసంఘ్ పార్టీ అప్పుడున్నటువంటి అలయన్స్ గవర్నమెంట్లో జనసంఘ్ కూడా ఒక భాగంగా ఉంటే మనం వారికి సపోర్ట్ చేసి మనం వారి రాజ్యసభ సభ్యులు అవడానికి మనం కృషి చేస్తాం.